హాయ్! విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' సినిమా అయితే బాగుందండి. మీరు ఎళ్ళైతే వాచ్ చేయండి థియేటర్‌లో. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చిన చాలా సినిమాలు బోరింగ్‌గా అంతా అనేప్పటికీ ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మంచి థ్రిల్లింగ్ సినిమా ఉంటుంది. సినిమా ఎక్కడ మీకు బోర్ అనిపించదు. మంచి స్క్రీన్ ప్లే తోటైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కథ కూడా పెద్ద కథ ఏమి ఉండదు. మనం కొన్ని సినిమాల్లో చూసిన కథలాగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసి తెలిసిందే కదా! మన విజయ్ సేతుపతే. ఎందుకంటే విజయ్ సేతుపతి మ్యాక్సిమం ప్రతి సినిమా నేనైతే చూస్తాను అతనిదైతే. అలానే ధనుష్ సినిమాలు కూడా ఎక్కువ చూస్తాను. కాబట్టి విజయ్ సేతుపతి ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఇది 50వ సినిమా అతనికి. ఇదంతా చాలా ఫాస్ట్‌గా తక్కువ పీరియడ్‌లోనే 50 సినిమాలు అయితే పూర్తి చేసుకున్నాడు అతనైతే. ఈ 50వ సినిమాని అయితే చాలా గట్టిగానే తీశాడనుకోవచ్చు. ఈ సినిమాలో ఒకటి ఏంటంటే విజయ్ సేతుపతి కోసమే సినిమా ఎళ్లి చూడాలి. ఎందుకంటే ఆయన యాక్టింగ్ గానీ, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ సినిమాలో అతను చాలా మొండి క్యారెక్టర్ ఉంటది. ఎందుకంటే అతను ఏదైనా అనుకుంటే అది అయ్యేంత వరకు కూడా అక్కడి నుంచి కదలడనమాట. అంత స్ట్రాంగ్‌గా నిలబడతాడు. ఎక్కువ మాట్లాడడు. కానీ మాట్లాడితే ఖచ్చితంగా ఒక పని మీద వెళ్ళాడంటే ఆ పని పూర్తి అయితే గానీ అతను అక్కడి నుంచి ప్రశాంతంగా ఎళ్ళడు. లేకుంటే ఆ పని అయ్యేంత వరకు అక్కడే మొండిగా నుంచుంటాడు. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. అంత మొండితనం ఉంటదనమాట. ఎవడు చెప్పినా ఇండు. ఎవరు చెప్పినా ఏం చేసినా విండు. ఖచ్చితంగా అతనైతే అంత మొండిగా ఉంటది. అదే హైలైట్ ఈ సినిమాకి. అంత మొండితనమే హైలైట్‌గా ఉంటుంది విజయ్ సేతుపతి క్యారెక్టర్‌లో. మీరు చూస్తే అతనైతే నార్మల్‌గా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక కూతురు, వైఫ్ చనిపోద్ది. అతను ఒక బార్బర్ షాప్ నడుపుకుంటా ఉంటాడు. కటింగ్ షాప్ అనేది నడుపుకుంటా ఉంటాడు. ఆ షాప్‌లో పని చేస్తూ డైలీ ఇంటికి రావడం, కూతుర్ని చదివించుకుంటా ఉంటాడు. కానీ తర్వాత తన ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని మనం చూసాం కదా ట్రైలర్‌లోనే. లక్ష్మి అనే దాని మీద కంప్లెయింట్ ఇస్తాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని. కానీ అక్కడైతే పోలీసులు తీసుకోరు. ఆ తర్వాత పోలీసులు తీసుకున్నాక ఏం జరిగింది, ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటకు వచ్చినాయి, ఆ లక్ష్మి అంటే ఎవరు, ఏంటి అనేది మొత్తం సినిమా ఉంటుంది. ఇంకా లక్ష్మి అనేది ఒక సిల్లీగా ఉంటుంది ఆ కంప్లైంట్ కూడా. కానీ ఆ సిల్లీ కంప్లైంట్ వెనక చాలా పెద్ద కథే ఉంటుంది. ఆ కథ ఏంటనేది తెలుసుకోవడమే సినిమా అనమాట. ఓవరాల్‌గా నాకు సినిమా మంచిగా నచ్చింది. మంచి గ్రిప్పింగ్‌గా నచ్చింది. ఈ రీసెంట్‌గా వచ్చిన సినిమాల్లో మంచి థ్రిల్లింగ్‌గా ఏం జరుగుతుందన్న ఆతృతనైతే కలిగించింది సినిమా అంతా కూడా. సినిమా మొత్తం కూడా. అలానే విలన్స్‌గా చేసిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా క్యారెక్టర్లు పర్లేదనిపించింది. ఓవరాల్‌గా సినిమా విజయ్ సేతుపతి కోసమే చూడాలి. ఎందుకంటే సినిమా అంతా విజయ్ సేతుపతితో మనకు కనిపిస్తాడు సినిమా మొత్తం కూడా. ఎక్కడ అతను లేని సీన్ అయితే కనిపించదు ఆల్మోస్ట్. అన్ని సీన్లలో మనకి విజయ్ సేతుపతి కనిపిస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే గెటప్ తోటైతే కనిపిస్తూ ఉంటాడు. ఓవరాల్‌గా నాకు చాలా బాగా నచ్చిందండి. మీరైతే సినిమా అయితే ఒకసారి వాచ్ చేయండి. విజయ్ సేతుపతి గారు చేసిన సినిమాల్లో ఇదొక డిఫరెంట్ జోనరు. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు ఇంప్రెషన్ కలిగి ఉంటుంది కదా, ఏంటి కొత్తగా ఉందని అనిపించింది కదా. అలానే సినిమా మీరు చూసి బయటకు వచ్చినప్పుడు కూడా కొత్తగా అనిపించినట్టు ఉంది. అలానే ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, లేకుంటే క్లైమాక్స్ కానీ ఎక్సలెంట్‌గా రాసుకున్నారు. క్లైమాక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంతకుముందు సినిమాలో కాకుండా కొంచెం డిఫరెంట్‌గానే ప్లాన్ చేసుకున్నారు క్లైమాక్స్ అయితే. ఓవరాల్‌గా బాగుంది. మీరు అయితే థియేటర్లో వాచ్ చేయండి. థ్యాంక్ యూ.